కృష్ణా జిల్లా పెనమలూరులో పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లుగా జిల్లా డీఎస్పీ సుభాష్ తెలిపారు. సమస్యాత్మక గ్రామాల పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లతో పాటుగా ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా ఉండేలా చర్యలు చేపట్టామని ఎస్పీ అన్నారు. జనరల్ ఎలక్షన్ 2024 ఎలక్షన్స్కి పెనమలూరు నియోజకవర్గానికి మా గౌరవనీయులైన ఎస్పీ గారు అస్మి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పటిష్టమైన బందోబస్తు చేసుకోవడం జరిగింది. బ్రీఫింగ్ కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఎన్నికల నియమావళి గురించి కూడా అందరికీ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. సుమారు 500 మందితో పటిష్టమైన బందోబస్తు చేయడం జరిగింది. మాకున్న మొత్తం నియోజకవర్గంలో 35 రూట్లు ఉన్నాయి. 35 రూట్లకి ఇన్ఛార్జిని పెట్టాము. ఆర్ఓ గారితో కూడా రెవెన్యూ స్టాఫ్తో కూడా లైజన్లో ఉన్నాము. ప్రతి పోలింగ్ పాయింట్ కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కానివ్వండి, స్ట్రైకింగ్ ఫోర్స్ కానివ్వండి, అలా 5 అంచెల భద్రతతో ఈ ఎలక్షన్స్ అనేవి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము చాలా జాగ్రత్తగా చూస్తున్నాము. ఈ పెనమలూరు నియోజకవర్గానికి 2 డిఎస్పీలము, 6 సిఐలు, 15 మంది ఎస్ఐలు, సుమారు 500 మంది స్టాఫ్తో ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కానివ్వండి, స్ట్రైకింగ్ ఫోర్స్ కానివ్వండి, వితిన్ 5 మినిట్స్లో ఆ పాయింట్కి వెళ్ళేలాగా మేము రూట్ కూడా అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఎవరు ఈ రాత్రి కూడా నైట్ 2 వరకు మా పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. ఎటువంటి మీకు సమాచారం జనరల్ పబ్లిక్ ఎవరైనా ప్రలోభాలు పెట్టినట్టయితే ఇమ్మీడియట్గా సి విజిల్ యాప్ అనేది ఉంది. మన కంట్రోల్ రూమ్ కూడా ఉంది, జనరల్ నెంబర్ ఉంది. మా గవర్నమెంట్